స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చాలా మిశ్రమ భావాలతో నేను మీ ముందుకు వచ్చాను. ఒకవైపు ఏమో నా దేశానికి స్వాతంత్ర్యం వచ్చినందుకు ఆనందంగా ఉంది, మరొక వైపు అసలైన నిజమైన స్వాతంత్ర్యం రాలేదు అని వేదనగా కూడా ఉంది. మన దేశానికి ఉన్న సమస్యల్లా తెల్లవాడు ఒక్కడే అనుకున్నారు. అప్పుడు ఆ తెల్లజాతి పరిపాలకులు వెళ్ళిపోతే భారతదేశం స్వర్గధామమైపోతుందని ప్రజలను నమ్మించారు. ఇవాళ పొద్దున ఎర్రకోట నుండి మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు చెప్పిన ఆ ప్రసంగంలో మహాత్మా జ్యోతిబా ఫూలే గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటూ జ్యోతిబా ఫూలే గురించి మన గౌరవ ప్రధానమంత్రి గారు ప్రస్తావించటం చాలా విడ్డూరంగా తోచింది. అదొక స్వయం ఖండన, ఇట్స్ ఎ సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఎందుకు అంటే మహాత్మా జ్యోతిబా ఫూలే గారు చెప్పిన మాట, ఆన్ రికార్డ్ ఉన్న మాట ఏంటంటే, ఈ బ్రిటిష్ జాతీయులు ఈ దేశాన్ని ఆల్రెడీ 200 ఏళ్ళు పరిపాలించారు, ఇంకా కనీసం ఒక 200 ఏళ్ళు పరిపాలించాలి. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోకూడదు, వారు ఉండాలి, ఇండియాను వాళ్ళే పరిపాలించాలి. లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయారంటే మనువాదులు గద్దె మీదకి ఎక్కుతారు, దళితులను అల్పసంఖ్యాక వర్గాల వారిని అణిచివేస్తారు, మహిళలకు భద్రత ఉండదు, మహిళలను అణిచివేయాలి, తక్కువ కులాల వాళ్లను నీచులుగా చూడాలి అని చెప్పి మనువాదం సింహాసనం ఎక్కుతుంది. గనక ఇంకొక 200 సంవత్సరాలు. ఎందుకు 200 సంవత్సరాలంటే భారతదేశ జనాభాలో చదువు రానివాడు, వేలిముద్ర వేసేవాడు ఒక్కడు కూడా లేకుండా అందరికీ విద్య ప్రాప్తించేదాకా ఈ తెల్లోళ్ళు ఉండాల్సిందేనని ఈ మహాత్మా ఫూలే గారు చెప్పారు. ఆయనే బ్రతికి ఉంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయడు. ఏరా నేను చెప్పింది నెరవేరింది చూసారా? ఎన్నేళ్ళు ఆపినా, ఎన్నేళ్ళు ఎంతమందిని మనం అదుపు చేసినా ఇప్పుడు మళ్ళీ వచ్చి మనువాదమే పరిపాలిస్తోంది. ఆడవాళ్ళ మాన ప్రాణాలకు ఎక్కడ హామీ లేదు, భద్రత లేదు, మతపరమైన మైనారిటీలను అణిచివేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే ఈ దారుణాలు జరుగుతాయని అప్పుడే నేను చెప్పానుగా అని నిలదీస్తాడు మనల్ని మహాత్మా జ్యోతిబా ఫూలే గారు. కాబట్టి ఒకవైపు ఏమో స్వాతంత్ర్యం వచ్చింది అనే సంతోషం, మన రాజ్యాన్ని మనం ఏలుకుంటున్నాం, మనమే ఓటేసి ప్రభుత్వాన్ని నిలబెడుతున్నాం అనే ఒక అతిశయం, ఒక ఆనందం ఉంది. కానీ జ్యోతిబా ఫూలే ప్రవచనం నెరవేరుతోంది అనే ఒక దుఃఖం కూడా ఉంది. స్వాతంత్రము వచ్చిందని పండగ చేసుకుంటూ, అరే వద్దురా దాంట్లో పెద్ద గొయ్యున్నది, స్వాతంత్రం అనే పేరు చెప్పి వాళ్ళని వెళ్ళగొట్టేసి మనువాదులే మిమ్మల్ని పరిపాలిస్తారు అని దూరదృష్టితో చెప్పినటువంటి మహాత్మా ఫూలే గారిని స్మరించుకోవడం చాలా విడ్డూరం.
ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది కదా. మణిపూర్ సంఘటనలు, ఇంకా అనేక స్థలాల్లో జరిగినటువంటి మహిళల మీద అఘాయిత్యాలు, రేపులు, మానభంగాలు, హత్యలు, ధర్మస్థల వరకు కూడా ఇంకా రికార్డులోకి రానటువంటి అనేక సంఘటనలు చూసి ఒకవైపు మహాత్మా జ్యోతిబా ఫూలే ఆత్మ ఎక్కడ ఉన్నా క్షోభిస్తూ ఉంటుంది. ఆయన పేరు ఎత్తుకొని ప్రసంగం చేయడం, కనీసము ఈ ధర్మస్థలను ఖండిస్తున్నాను, మణిపూర్లో జరిగిన సంభవాలు ఖండిస్తున్నానని ఒక ఖండన కూడా పలకకపోవడం నా హృదయాన్ని చాలా గాయపరిచింది. మరి ఆయనకు ఆ ప్రసంగం ఎవరు రాసిచ్చారో కానీ ఆయన కనీసం ఖండిస్తే బాగుండేది. మోడీ గారు చాలా మంచివారు, చాలా స్నేహశీలి, మంచివాడు. అయితే ఆయన వెనుకున్న శక్తులు కొన్ని ఉన్నాయి. వాళ్ళు చెప్పినట్టు ఆయన వినాలి, లేకపోతే గద్దె దింపేస్తారు. ఊరికని 24 గంటల్లో అంత బడా శక్తులు, పెద్ద పెద్ద తిమ్మింగిలాలు ఆయన వెనుకున్నాయి. ఈ మాట నేను 10-11 ఏళ్ళ బట్టి చెప్తానే ఉన్నాను. అంచేత ఆయన మీద ఉన్న మజ్బూరీ, ఆయన బలవంతం చేస్తున్న శక్తులు ఏమున్నాయో తెలియదు.